మనకి రేపు 20th నుంచి మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ 4th టెస్ట్ ముందు మనకి ఇంకొక ప్లేయర్ అయితే ఇంజూర్డ్ అయ్యాడనమాట. సో అతను ఎవరో కాదు, నితీష్ కుమార్ రెడ్డి. సో మరి మొన్న ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో కూడా అతను పాల్గొనలేదు. దాని తర్వాత వచ్చేసరికి మనకి ESPN క్రిక్ ఇన్ఫో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు తన మోకాలకి గాయమైందని చెప్పేసి, సో దాంతో కొంచెం లెగమెంట్ ఇంజూర్ అయిందని చెప్పేసి, సో నెక్స్ట్ రాబోయే 2 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మ్యాచ్లకి నితీష్ కుమార్ రెడ్డి అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీని గురించి ఇప్పటివరకు మనకి BCCI దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో మరి నితీష్ కుమార్ రెడ్డి మిగతా 2 మ్యాచ్లు ఆడకపోతే, సో అతని ప్లేస్లో వచ్చేసరికి మనకి షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. సో మరి ఫస్ట్ మ్యాచ్లో మరి అంత ఆకట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డిని దించారు. సో మరి నితీష్ కుమార్ రెడ్డి 2 మ్యాచ్లు చూసుకుంటే సెకండ్ మ్యాచ్లో కొంచెం పర్లేదు అనిపించాడు. అయితే మరి ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి, సో అతని ప్లేస్లో మరి షార్దుల్ ఠాకూర్తో రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి దీనికంటే ముందు మనకి ఇంకొక 2 పేసర్లు ఎవరో మనకి ఆకాష్ దీప్, అదేవిధంగా హర్షదీప్ సింగ్. సో వీళ్ళిద్దరు కూడా ఇంజురీతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, ఇంకా మనకి హర్షదీప్ సింగ్ చూసుకుంటే అతన్ని ఇంటికి పంపించేసి అతని ప్లేస్లో అంశుల్ కాంపోజ్ని తీసుకొస్తున్నారు. సో మరి ఆకాష్ దీప్ పరిస్థితి కానీ ఒకసారి చూస్తే అతను రేపు జరగబోయే 5th టెస్ట్కి కొంచెం ఫిట్నెస్ అందుకుంటాడు అని చెప్పేసి, సో అతను అయితే అక్కడ ఉంచారనమాట. సో అతనికి ఇంకా రీప్లేస్మెంట్ ఎవరిని పెట్టలేదు. సో మరి ఈ గాయాలు పెడత చూస్తూ ఉంటే మనకి అంతకుముందు ఇది 2012 ఆ టైంలో అనుకుంటా, MS ధోని పీరియడ్ అప్పుడు కూడా వరుసగా ఇదే విధంగా ఒక 4-5 ప్లేయర్స్ ఇంజూర్ అయ్యారు. సో వాళ్ళకి రీప్లేస్మెంట్ మళ్ళీ ఇండియా నుంచి పంపించడం జరిగింది. అయినా సరే అప్పుడు మనం వైట్ వాష్ అయ్యాం సిరీస్, గుర్తుందో లేదో. సో మరి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అటువంటి సిచ్యువేషన్, అంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ అంటేనే ఇటువంటి ఇంజురీస్ ఎక్కువ అవుతా ఉన్నాయి అనమాట. సో ఏదేమైనా సరే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఓవరాల్గా ఒక 3 ప్లేయర్స్, ఒకటి హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్, దాని తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి. సో 3 కూడా ఇంజూర్ అయ్యారని చెప్పాలి.